చేతిలో సామాజిక అస్త్రం సందర్భంగా మరో కాల్ తీసుకుందాం. ముస్తాబాద్ నుంచి సుల్తానా గారు, స్టాఫ్ నర్స్. మేడం నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా చేస్తున్నానండి ముస్తాబాద్ పిహెచ్సిలో. ఓకే. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. 12 hours డ్యూటీ అని అలా చేపిస్తున్నారు సార్. ఎవరు లీవ్ ఎవరు చెప్పినా సరే మాతో చేపిస్తున్నారు సార్ బాగా. అవునమ్మా, మీ సమస్యల గురించే మేము ప్రతిరోజు లైవ్ కార్యక్రమం పెడుతున్నాం, ప్రత్యేకమైన వీడియోలు చేస్తున్నాం. అలాగే తాజాగా మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మంత్రి గారిని కూడా కలిశారు, వారి సమస్యలను పరిష్కరించండి అని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెంబర్ 1 న్యూస్ ఛానల్ కి మా సమస్యల గురించి బాగా పోరాడుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఎవరు కూడా మీరు ఆధైర్యపడొద్దమ్మా, మనోనిబ్బరాన్ని కలిగి ఉండాలి. ఎందుకనంటే మీరు చేసేటువంటి సేవలు అటువంటివి. ఒక మానసిక స్థైర్యంతో మనో నిబ్బరాన్ని కలిగి ఒక స్ట్రెంగ్త్తో మీరు పనిచేస్తున్నారు. మరి అటువంటి విధానం కొనసాగించాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దలంతా ఒక ఆలోచన చేసి మీకు న్యాయం చేస్తారు అనే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, కాల్ చేసినందుకు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఆ ఆత్మీయ సమావేశంలో మాట్లాడినటువంటి విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతారు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా ఉందా అని అందరూ అనుకోవచ్చు. చక్కగా హాస్పిటల్లో పనిచేస్తున్నారు, వారికి ఏంటి స్టాఫ్ నర్సులకని. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ రకమైనటువంటి సేవలు చేస్తున్నారు అనకూడదు, కానీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అంతకు మించి అన్నట్లుగానే వారి సేవలు ఉంటాయి. మరి అటువంటి వారికి సరైనటువంటి సెలవులు ఉండవు, సరైనటువంటి పర్మిషన్స్ ఉండవు, ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వరు. మరి అలాంటి సందర్భంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ నర్స్ అనిత వేధింపులు తట్టుకోలేక ఉన్నతాధికారులు, అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది టార్గెట్గా చేసుకొని మాట్లాడే మాటలను భరించలేక సహించలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ నిజంగా భగవంతుడి దయ వల్ల ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఆమెతో కూడా మేము మాట్లాడాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒక్కటే, ఈ కూటమి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. సామాన్యుడి కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వారధిగా సారథిగా పనిచేయటం కోసమే మేము ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. వారి సమస్యలను ఈ సమాజానికి తెలియజేసే విధంగానే మా ప్రయాణం ఉంటుంది. అంతే తప్ప ఎవరిని కూడా మేము బాధ పెట్టాలో లేకపోతే టార్గెట్ చేయాలని ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరో కాల్ తీసుకుందాం. రత్నకుమారి గారు పెందుత్తు నుంచి. మేడం నమస్తే. రత్నకుమారి గారు. హలో రత్నకుమారి గారు చెప్పండి. సార్ ఒకటి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు రత్నకుమారి సార్. ఓకే. నేను ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం పిహెచ్సిలో నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. మొదటిగా మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. థ్యాంక్స్ అమ్మా. యాక్చువల్ గా నేను 15 సంవత్సరాల నుంచి నేను కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగంగా పనిచేస్తానండి. యాక్చువల్ గా నేను వచ్చినటువంటి రిక్రూట్మెంట్ విధానం అయితే నేను డిఎస్సి ద్వారా నేను రిక్రూట్ అయ్యాను సార్. 2010లో నోటిఫికేషన్ ఒకటి తీశారండి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు. సో దానిలో రిక్రూట్ అయినటువంటి స్టాఫ్ నర్స్ అండి నేను. అయితే ఫస్ట్ ఒక బ్యాచ్ ని పర్మనెంట్ చేశారండి. మా జీవో నెంబర్ వచ్చేసి 39 సార్. ఓకే. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1 month మళ్ళీ ఇంకొక బ్యాచ్ రెగ్యులర్ చేశారు సార్. దాని తర్వాత మేము వెళ్ళామండి. మా చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తూ అమ్మ మీకు 6 months లో రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి అన్నారండి. సో మేము ఆ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మా డ్యూటీస్ లో మా జాబ్ లో మేము జాయిన్ అయ్యాను సార్. మేము వచ్చినటువంటి మా నోటిఫికేషన్ ఏంటంటే త్రూ మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది సార్. అండర్ మెరిట్ బేసిస్ అండి. డిఎస్సి సెలక్షన్ ద్వారా మేము రిక్రూట్ అయినటువంటి స్టాఫ్ నర్సెస్. అయితే
ప్రెసిడెంట్ మమ్మల్ని మాకు తెలియకుండా 2014లో మమ్మల్ని ఎన్హెచ్ఎం అని చెప్పి మర్జ్ చేశారు సార్, అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఎవరైతే ఉన్నారు. మీరు రత్నకుమారి గారు మాట్లాడారు ఇందాక నాతో, మీ విషయాలన్నీ నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ఎందుకంటే చాలా మంది మాట్లాడటానికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు కాబట్టి వేరే ఒకరికి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా మీ అంశాన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ రత్నకుమారి గారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా. అనేక వర్గ ప్రజలను సంతృప్తికరంగా వారు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఉంది.